230 గజాలలో కట్టిన వెస్ట్ ఫేసింగ్ ఇల్లునైతే ఈరోజు మీకు చూపించబోతున్నాను. G+1 పర్మిషన్స్తో వెస్ట్ ఫేసింగ్లో కట్టిన ఈ ఇంటి సైజులు వచ్చేసి 34.5 x 60 సైజులతో ఉంటుంది. ఎవరైతే 3 BHKలో హౌస్ను పర్చేజ్ చేయాలని చూస్తున్నారో వాళ్ళ కోసం మనం ఈరోజు ఈ ఇల్లును చూపించబోతున్నాం. అలాగే మీ ముందుకు మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ తీసుకొస్తున్నందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి ఎవరైతే మునగనూరు పరిసరాల్లో ఇల్లులు కానీ ప్లాట్స్ కానీ చూస్తున్నారో వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు కూడా ఇలాగే మీ ఇంటిని కానీ మీ ప్లాట్స్ని కానీ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న మా నంబర్కి సంప్రదించండి. ఈ ఇల్లు వచ్చేసి మునగనూరు మెయిన్ రోడ్డుకి కేవలం 300 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. హైత్నగర్ బస్ స్టాప్కి 3.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అలాగే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి కేవలం 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓఆర్ఆర్ వచ్చేసి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. కన్స్ట్రక్షన్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చుట్టూ అన్ని ఇళ్ళ మధ్యలో ఈ ఇల్లు అయితే రావడం జరిగింది. చూస్తున్నారుగా, ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్డు. ఇక్కడ చూసుకున్నట్టయితే ర్యాంప్ ఏరియా రావడం జరిగింది. ర్యాంప్ ఏరియా టోటల్గా గ్రానైట్ స్టోన్ వాడి కన్స్ట్రక్షన్ చేశారు. అండర్ డ్రైనేజ్ కనెక్షన్ కూడా రావడం చూస్తున్నాం. గేట్కు వాడిన దిమ్మె కూడా చూడండి, టోటల్గా గ్రానైట్ రై ఫినిషింగ్తో ఇచ్చారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేస్తారు ఈ బిల్డర్. పూర్తి వివరాలు లోనికి వెళ్ళి తెలుసుకుందాం. పార్కింగ్ ఏరియా వచ్చేసి 17.2.5 ఏరియా రావడం జరిగింది. చూసుకున్నారుగా, పైన ఫాల్ సీలింగ్ కూడా WPVC షీట్ వాడి ఫాల్ సీలింగ్ చేశారు. ఫాల్ సీలింగ్ కూడా లైటింగ్స్తో మంచి డీసెంట్ లుక్ రావడం జరిగింది. ఈ పార్కింగ్ ఏరియాలో ఒక ఇన్నోవా కారు 2-3 బైక్స్ పెట్టుకునే విధంగా ఎంట్రన్స్ వాల్ చూసుకున్నట్టయితే టైల్స్ వచ్చేసి హజేరియా టైల్స్ను వాడారు. ఎంట్రన్స్ ఉన్న సింహద్వారానికి వచ్చేసి టోటల్ టేక్వుడ్ వాడడం జరిగింది. అలాగే ఎంట్రన్స్లో ఉన్న విండో కూడా టేక్వుడ్ వాడడం జరిగింది. గ్లాస్ ఫినిషింగ్తో మంచి లుక్ రావడం జరిగింది. నార్త్ సైడ్ సెట్ బ్యాక్ చూసుకున్నట్టయితే 3.5 సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్షన్ చేశారు. ఇవి వచ్చేసి షూస్ పెట్టుకునే విధంగా సెల్ఫ్స్ రావడం జరిగింది. స్టెప్స్ చూసుకున్నట్టయితే 3 ఫీట్ స్టెప్స్ రావడం చూస్తున్నాం. స్టెప్స్ కూడా టోటల్గా వైట్ అండ్ బ్లాక్ గ్రానైట్ వాడారు. స్టీల్ రైనింగ్ వచ్చేసి జిందాల్ కంపెనీ స్టీల్ వాడడం జరిగింది. ఒకసారి స్టెప్స్ కింద చూసుకుందాం. స్టెప్స్ కింద కూడా ఒక వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. మంచి స్పేషియస్గా రావడం ద్వారా ఇన్వర్టర్ పాయింట్ కూడా పెట్టుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. సౌత్ ఫేస్ చూసుకున్నట్టయితే 1 ఫీట్ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇంటికి సంబంధించిన కన్స్ట్రక్షన్ ఎలా జరిగిందో పూర్తిగా చూద్దాం. డోర్స్ సంబంధించిన స్టీల్ కూడా ఎస్ఎస్ స్టీల్ వాడడం జరిగింది. 230 గజాలతో వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ హౌస్ వచ్చేసి
మునగనూరులో ఉంటుంది. ఎవరైతే 3 BHKలో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ని చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ఇల్లుని చూపించబోతున్నాను. ఇది వచ్చేసి హాల్లో చూసుకున్నట్టయితే టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో రావడం చూస్తున్నాం. ఎక్కడ కూడా మార్బుల్స్ వాడలేదు, టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. ఈ గ్రానైట్ స్టోన్ వచ్చేసి 2x6 సైజులో లాంగ్ గ్రానైట్ ఇచ్చారు. ఈ హాల్ కొలతలు వచ్చేసి 24.6 ఇంటూ 12.8 సైజులతో ఉంటుంది. పైన పాలిసింగ్ చూడండి, మంచి పాలిసీలింగ్ అయితే వాడడం జరిగింది. పాలిసీలింగ్ ఎలివేషన్ కొరకు చుట్టూ 4 వైపులా LED లైట్స్ ఇచ్చారు. కలర్ కోడింగ్ కూడా డీసెంట్ కలర్స్ వాడడం జరిగింది. ఎక్కడ కూడా మిక్స్డ్ కలర్స్ లేవు. ముందుగా 3 BHKలో ఫస్ట్ బెడ్రూమ్ చూద్దాం. ఈ బెడ్రూమ్ సైజులు వచ్చేసి 11x13.7 సైజులతో ఈ బెడ్రూమ్ రావడం చూస్తున్నాం. కబోర్డ్స్ చేపించుకునే విధంగా సెల్ఫ్స్ అయితే రావడం జరిగింది. మనకు వెస్ట్ ఫేసింగ్లో వెంటిలేషన్ కొరకు 3 కానాతో కూడుకున్న విండో ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్ సైజులు వచ్చేసి 4.8 సైజులతో ఉంటుంది. ఇది టోటల్గా వెస్టర్న్ స్టైల్లో కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు. టోటల్గా టైల్స్ వాడి కన్స్ట్రక్షన్ చేశారు. మరో రూమ్ సెకండ్ బెడ్రూమ్ చూద్దాం. సెకండ్ బెడ్రూమ్ కూడా మంచి విశాలమైన స్పేసెస్ రావడం జరిగింది. వీటి సైజులు వచ్చేసి 10x13.7 సైజులతో ఈ బెడ్రూమ్ అయితే రావడం జరిగింది. మనకు సౌత్ సైడు వెంటిలేషన్ కొరకు 3 కానా విండో రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా వెస్టర్న్ స్టైల్లో ఏర్పాటు చేసి ఇస్తారు. ఈ బెడ్రూమ్ సైజులు కూడా 4x8 సైజులతో రావడం జరిగింది. హాల్లో కూడా ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చారు. ఈ బాత్రూమ్ వచ్చేసి ఇండియన్ స్టైల్లో ఏర్పాటు చేశారు. హాల్లో చూసుకున్నట్టయితే మీకు నచ్చిన విధంగా ఈస్ట్ ఫేసింగ్లో కావాలనుకుంటే ఈస్ట్ ఫేసింగ్లో టీవీ పాయింట్ ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే లేదనుకుంటే సౌత్ పాయింట్లో టీవీ ఏర్పాటు చేసుకునే విధంగా టీవీ యూనిట్ అయితే టీవీ పాయింట్ స్విచ్చెస్ అయితే ఇచ్చారు. టోటల్ ప్లైవుడ్ కోటింగ్తో మీకు నచ్చే విధంగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. వాస్తు ప్రకారం నార్త్ సైడు ఒక డోర్ రావడం జరిగింది. ఇది వచ్చేసి పూజా రూమ్. పూజా గది కొలతలు వచ్చేసి 3.7.5 x 8 సైజులతో రావడం జరిగింది. ఇది వచ్చేసి మరో 3 BHK రూమ్లో మరో రూము చిల్డ్రన్ రూమ్ సైజులు వచ్చేసి
9 into 12.8.5 కొలతలతో రావడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ చూసుకుంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఫాల్ సీలింగ్ కానీ పెయింట్స్ కానీ వాడడం జరిగింది. మనకు ఈస్ట్ సైడు 3 కానా విండోస్ రావడం జరిగింది. అలాగే ఇటు సెల్ఫ్స్ ఏర్పాటు చేశారు. మంచి సైజులతో కిచెన్ ఏరియా చాలా స్పేషియస్గా రావడం జరిగింది. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అవుతుంది. మనకు ఈస్ట్ సైడ్ కూడా ఆగ్నేయంలో ఒక డోర్ రావడం జరిగింది. వెంటిలేషన్ కొరకు ఇక్కడ వచ్చేసి 3 కానా విండో ఇవ్వడం జరిగింది. టోటల్గా ఎక్కడ కూడా యూపీవీసీ వాడకుండా వుడెన్ కోటింగ్తోనే కన్స్ట్రక్షన్ చేశారు. మనకు ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అవుతుంది. ఓపెన్ కిచెన్ కూడా చాలా స్పేషియస్గా రావడం జరిగింది. కిచెన్ ఏరియా చూసుకున్నట్టయితే బ్లాక్ గ్రానైట్ వాడడం జరిగింది. వాళ్ళు కూడా బ్లాక్ ఫినిషింగ్ మార్బల్స్ వాడడం చూస్తున్నాం. కిచెన్ ఐటమ్స్ స్టోరేజ్ పెట్టుకోవడం కోసం సెల్ఫ్స్ రావడం జరిగింది. మనకు సౌత్ సైడ్ కూడా 2 కానా విండో ఇచ్చారు. బయటికి వెళ్ళి ఒకసారి ఏరియా వ్యూ చూద్దాం. ఇది వచ్చి ఈస్ట్ ఫేసింగ్ కూడా 3.5 feet సెట్ బ్యాక్ వదలడం జరిగింది. మనకు ఈస్ట్ ఫేసింగ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఆగ్నేయం మూలన ఒక వాష్ పాయింట్ ఇచ్చారు. ఈ ఇల్లు మునగనూరు గ్రామ పంచాయతీ మెయిన్ రోడ్డు నుండి కేవలం 300 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చూశారుగా, అన్ని ఇల్లుల మధ్యలో ఈ ఇల్లు ఉంటుంది. ఇది వచ్చి బోర్ పాయింట్ ఏరియా. బోర్ పాయింట్ కూడా 400 feet డెప్త్లో అయితే బోర్ పడడం జరిగింది. ఇది వచ్చేసి వాటర్ సంప్ కెపాసిటీ కూడా 5000 లీటర్ వాటర్ సంప్ కెపాసిటీ అయితే ఏర్పాటు చేసినట్టు బిల్డర్ గారు అయితే మనకు చెప్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా G+1లో కన్స్ట్రక్షన్ చేసిన వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు 5000 లీటర్ వాటర్ సంప్ అయితే ఏర్పాటు చేశారు. ఈ ఇంటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ టెర్రస్ పైకి వెళ్ళి పూర్తి డీటెయిల్స్ మాట్లాడుకుందాం. గ్లాస్ ఫినిషింగ్తో బయట ఎలివేషన్కి మంచి గ్రాండ్ లుకింగ్ రావడం జరిగింది. గ్లాస్ ఫినిషింగ్ స్టీల్ రైనింగ్తో రావడం జరిగింది. వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసిన 3 BHK హౌస్ను అయితే ఇప్పటివరకు మీరు చూశారు. ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి ఓనర్ గారు అయితే 1,35,00,000గా చెప్తున్నారు. ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియేషన్ ఉంటుంది. ఈ ఇంటి అడ్రస్ గురించి పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే ఈ ఇంటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, ఈ ఇంటి లొకేషన్ గురించి దగ్గరుండి మీకు చూపించబడును. అలాగే మీ ఇల్లులను కూడా, మీ ప్లాట్స్ని కానీ ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న మా నెంబర్కి సంప్రదించండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి ఎవరైతే మునగనూరులో ఇల్లును చూస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.